హాయ్ వ్యూయర్స్, ఈ వీడియోలో మనము ఒక ఇంటికి ఎర్తింగ్ ఎలా చేయాలి అన్న దాని గురించి మాట్లాడదాం. సో దానికి ముందు నేను ఒక 2 ఫ్లోర్ బిల్డింగ్ని అయితే తీసుకుంటున్నాను. ఒకటి గ్రౌండ్ ఫ్లోర్, ఒకటి ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్. సో అందులో నేను గ్రౌండ్ ఫ్లోర్లో ఒక సాకెట్ ఉంది అని అనుకుంటున్నాను. సో ఆ సాకెట్కి మనకు సహజంగానే కుడి చేయి పక్కన ఫేజ్ ఉంటుంది. సో మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా. సో అలాగనే నేను ఒక ఎగ్జాంపుల్ ఒక రిఫ్రిజిరేటర్ తీసుకుంటున్నాను. సో ఈ రిఫ్రిజిరేటర్కి ఎర్తింగ్ ఎలా ఇవ్వాలి అన్న దాని గురించి స్టార్ట్ చేద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి ఈ సాకెట్లో నుంచి ఫేజ్ వైర్ని తీసుకెళ్ళి మనము రిఫ్రిజిరేటర్కి అయితే కనెక్ట్ చేస్తాము. అలాగనే న్యూట్రల్ వైర్, సో మనకి సాకెట్లో ఎడమ చేయి పక్కన లెఫ్ట్ సైడ్ మనకు సహజంగానే న్యూట్రల్ ఉంటుంది. సో మనకు న్యూట్రల్ బ్లాక్ కలర్ వైర్ జనరల్గా కోడ్ ఆఫ్ ప్రాక్టీస్, అంటే మనము వైరింగ్ చేసేటప్పుడు ఫేజ్కి రెడ్ కలర్, అలాగనే న్యూట్రల్కి బ్లాక్ కలర్ ఇవి ఇస్తూ ఉంటాము. సో నెక్స్ట్ వచ్చేసి ఎర్తింగ్. సో ఎర్తింగ్ ఇక్కడ మనము ఈ అన్న వర్డ్ తోటి రిప్రజెంట్ చేస్తాము. సో ఇక్కడ ఎర్తింగ్ వైర్ని తీసుకెళ్ళి, అంటే మనకు ఒక సాకెట్లో 5 ఉంటాయండి. జనరల్గా 5 పిన్ సాకెట్, నెక్స్ట్ 3 పిన్ సాకెట్ ఉంటుంది. సో అందులో పైన ఉండేది ఎర్త్, నెక్స్ట్ కుడి చేయికు రైట్ సైడ్ ఉండేదేమో ఫేజ్ ఆర్ లైన్ అని కూడా అంటారు. నెక్స్ట్ ఎడమ చేయి దిక్కు ఉండేది న్యూట్రల్. సో ఇలా మనము ఎర్త్ వైర్ని కూడా గ్రీన్ కలర్ వైర్ని వాడతాము ఎర్త్కి. సో ఈ గ్రీన్ కలర్ వైర్ని తీసుకెళ్ళి మనం రిఫ్రిజిరేటర్ యొక్క బాడీకి కనెక్ట్ చేసి ఉంచుతాము. అంటే జనరల్గా అయితే ఇది 3 పిన్ 3 కోర్ వైర్, 3 పిన్ టాప్తో ఉండే 3 కోర్ వైర్ని తోటి చేస్తాము. యాక్చువల్గా టాప్ ఉంటుంది, టాప్ నుంచి దాన్ని సాకెట్లో పెట్టినప్పుడు అక్కడ నుంచి మన రిఫ్రిజిరేటర్కి తీసుకెళ్ళి పెడతాము. సో ఇది ఇక్కడ వరకు మనం సాకెట్ని ఒక రిఫ్రిజిరేటర్కి ఉన్న వైర్ని సాకెట్లో పెట్టినప్పుడు కనెక్షన్ అయితే. సో ఇప్పుడు ఈ ఎర్త్ వైర్ని తీసుకెళ్ళి మనము ఏం చేస్తామంటే ఒక ఎర్త్ పిట్, ఎర్త్ అంటే మీ ఇంటి కన్స్ట్రక్షన్ చేసుకున్నప్పుడు మీరు ఎర్తింగ్ అన్నది తయారు చేసుకోవాలి. సో యాక్చువల్గా రాడ్ ఎర్తింగ్, పైప్ ఎర్తింగ్, ప్లేట్ ఎర్తింగ్ ఇలా చాలా రకాలు ఉంటాయి. సో దానికి ఎర్తింగ్ ఎలా చేయాలి అన్న దాని గురించి ఒక వీడియో మన ఛానల్లో ఉంది. మీకు ఇక్కడ కార్డ్స్లలో వదిలేస్తాను, లేకుంటే ఛానల్లో చూడండి, ఎండ్ స్క్రీన్లలో కూడా మీకు కనిపిస్తుంది. సో ఇలా ఏదైతే ఎర్త్ అని తీసుకున్నామో ఎర్త్ వైర్ని తీసుకొచ్చేసి ఎర్త్ పిట్కి కనెక్షన్ చేశాను. సో అలాగనే సేమ్ ఇదే పద్ధతిలో ఫస్ట్ ఫ్లోర్ ఫేజ్ ఉంటుందండి. సో ఫేజ్ అలాగనే న్యూట్రల్, అలాగే ఎర్త్ కూడా ఉంటుంది. ఈ ఎర్త్ వైర్ని కూడా మనం తీసుకొచ్చి ఎక్కడ కనెక్ట్ చేయాలి అని అంటే ఎర్త్ పిట్కి కనెక్ట్ చేయాలి. సో నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ఫ్లోర్లో ఉన్న ఒక సాకెట్ ఫేజ్, అలాగనే న్యూట్రల్, అలాగనే ఎర్త్ వైర్ని కూడా తీసుకొచ్చేసి ఎర్త్ పిట్కి కనెక్ట్ చేయాలి. అయితే ఇక్కడ నేను జస్ట్ ఒక సాకెట్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఎందుకంటే టోటల్ స్విచ్ బోర్డులు సాకెట్లు అవన్నీ కనెక్షన్ చేస్తే కొంచెము కన్ఫ్యూజన్ ఉండి మీకు కన్ఫ్యూజన్ అవుతారు. కాబట్టి నేను మీకు ఒక్క సాకెట్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో అయితే ఇప్పుడు మీకు ఇక్కడ 3 ఫ్లోర్ బిల్డింగ్లో ఫస్ట్ ఫ్లోర్లో ఎర్తింగ్ చేశాను, సెకండ్ ఫ్లోర్కు అంటే సాకెట్లలో అన్ని సాకెట్లలో ఉన్న వైర్లని ఎర్తింగ్ చేశాను. సెకండ్ ఫ్లోరు, ఫస్ట్ ఫ్లోర్ ఇలా అన్ని గ్రౌండ్, ఫస్ట్, సెకండ్ ఫ్లోర్ అన్నీ ఎర్తింగ్ చేసేసాం కదా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకోకుండా ఏదైనా ఒక కారణాల వల్ల రిఫ్రిజిరేటర్లో ఒక ఫేజ్ న్యూట్రల్, లేదనుకుంటే ఏదో ఒక వైరు ఎర్త్ వైర్కి ఇంతకుముందు చూసారు కదా బ్లూ కలర్ వైర్, ఆ వైర్ వెళ్ళి ఎర్త్కి తాకింది. అలాంటి సందర్భంలో ఏమవుతుంది అని అంటే మనకి ఎర్తింగ్ చేయడం వల్ల లాభం ఏంటి అన్న దాని గురించి చూస్తే, ఎర్తింగ్ చేసినప్పుడు ఫాల్ట్ వచ్చినట్టు, అంటే మనకు అక్కడ ఏదైనా షార్ట్ సర్క్యూట్ కావడము, లేకుంటే ఎర్త్ పోయి ఫేజ్ న్యూట్రల్ టచ్ కావడం ఫాల్ట్ వచ్చినట్టు అర్థం. సో అలాంటి సందర్భంలో మనకు ఎర్త్ వైర్ నుంచి కరెంట్ అన్నది రిటర్న్ బ్యాక్ వెళ్తుంది, మనకి ఏదైతే సాకెట్లు ఉందో అక్కడి నుంచి మళ్ళీ కరెంట్ అన్నది ఎర్త్ పిట్కి వెళ్ళిపోతుంది. సో ఇలా సహజంగా జరుగుతుంది. అయితే ఇక్కడ నేను చెప్పే సజెషన్ ఏంటంటే మీకు గ్రౌండ్ ఫ్లోరు, ఫస్ట్ ఫ్లోరు ఆర్ గ్రౌండ్ ఫ్లోరు, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ ఇలా ఉన్నప్పుడు ఒక్క ఎర్త్ పిట్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాడకండి. సో వాడితే ఏమవుతుంది అన్నది ఇప్పుడు మీకు చెప్తున్నాను, అర్థం చేసుకోండి. అర్థమయ్యేలాగానే చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇప్పుడు మనకి ఇంతకుముందు ఇక్కడ ఫాల్ట్ వచ్చింది అండి, మళ్ళీ ఒకసారి వెనుకకు వస్తాను, వెనుకకు వచ్చి చూపిస్తే మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ ఫాల్ట్ వచ్చింది.
ఫాల్ట్ ఇన్ ద సెన్స్ ఎర్త్ వైర్ కానీ ఫేజ్ కానీ న్యూట్రల్ కానీ బాడీ ఫ్రిడ్జ్కి ఎక్కడో తాకినప్పుడు ఇప్పుడు అక్కడ ఏదైతే ఫేజ్ నుంచి వచ్చే కరెంటు మనకు ఒక ఫాల్ట్ వచ్చినప్పుడు అంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అక్కడ నుంచి ఫేజ్ నుంచి కరెంటు ఎర్త్ ద్వారా ఏదైతే సాకెట్ నుంచి ఫ్రిడ్జ్కి వెళ్ళిన కరెంట్ రిటర్న్ పోవడం మొదలవుతుంది. అంటే ఎర్త్ వైర్ నుంచి సాకెట్కి వచ్చిన సాకెట్ నుంచి ఎర్త్కి వెళ్ళిపోవడం ఎర్త్ పిట్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఇలా జరిగినప్పుడు ఇక్కడ మీరు ఒకటే ఎర్త్ పిట్ని కనుక వాడితే ఏదైతే ఎర్త్ పిట్లోకి కరెంట్ వచ్చిందో అదే కరెంట్ అన్నది మళ్ళా ఫస్ట్ ఒకవేళ మీరు కనుక టెస్ట్ చేస్తే మీకు టెస్టర్కి లైట్ గ్లో కావడం జరుగుతుంది. అంటే మీకు అప్పుడప్పుడు మీరు ఎప్పుడైనా ఎర్త్ దాంట్లో కనుక అంటే 3 పిన్ 5 పిన్ సాకెట్లో కనుక మీరు ఎర్త్ పిన్లో కనుక టెస్టర్ పెడితే టెస్టర్ వెలుగుతుందంటే ఎక్కడనో మీ ఇంట్లో ఫాల్ట్ ఉన్నట్టు అని అర్థము. ఎర్త్ పిన్లో మీకు టెస్టర్ వెలుగుతుందని అంటే మీకు కంపల్సరీ ఫేజ్ వైర్ న్యూట్రల్ వైరు లేదనుకుంటే ఏదన్నా ఒకటి ఎర్త్ వైర్ తోటి టచ్ అవుతుంది. అంటే ఎక్కడనో బాడీ లీక్ అవుతుంది. అది ఫ్యానా, ఫ్రిడ్జా, గీజరా, ఇంకేదైనా ఓవెనా, ఇంకేదైనా ఏసీయా, ఏదైనా ఒకటి ఏదో ఒక వస్తువులో ఏదో ఒక అప్లయన్సెస్ ఏదో ఒక మీ ఇంట్లో ఉన్న వస్తువు ఎర్త్ వైర్కి తాకుతుందని అర్థము. సో తాకడం వల్ల అలా మీరు ఎర్త్ పిన్ 3 పిన్ టాప్లో ఎర్త్ దాంట్లో టెస్టర్ పెడితే లైట్ వెలగడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ షార్ట్ అయింది కాబట్టి సహజంగానే ఎర్త్ వైర్కి తాకింది కాబట్టి టెస్టర్ పెడితే గ్లో అయింది. అయితే ఇప్పుడు మనకు ఇంకోటి ఒక మైనస్ పాయింట్ కూడా ఉందండి. మనకు 2 ఫ్లోర్లకు కలిపి ఒకటే ఎర్త్ పిట్ అంటే ఎర్తింగ్ పెట్టుకుంటే నష్టం ఉంది. ఆ నష్టం ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ మనకి ఎర్త్ పిట్లోకి కరెంట్ పోయింది కదా, ఆ కరెంట్ అన్నది చూస్తున్నారు కదా మళ్ళీ మనకు ఫస్ట్ ఫ్లోర్లోకి రిటర్న్ పోయే అవకాశం ఉంటుంది. ఇది సహజంగా మీ ఇంట్లో ఎర్తింగ్ మంచిగా ఉంటే మాత్రం ఎలాంటి ప్రాబ్లం ఉండదండి. ఎర్తింగ్ అంటే మీరు మంచి ఎర్తింగ్ మెయింటైన్ చేయడం అంటే రెగ్యులర్గా దానికి అందులో ఉన్న బొగ్గు కానీ ఉప్పు కానీ మార్చడం లేదనుకుంటే మారుస్తూ దాంట్లో నీళ్లు పోయడం ఇలాంటివి చేస్తే మాత్రము మీ ఇంట్లో ఎర్తింగ్ పర్ఫెక్ట్ ఉన్నట్టు. సో అలాంటి సందర్భంలో ఎలాంటి బాధ అంటే ఇబ్బంది ఉండదు. కానీ ఒకవేళ మీ ఇంటి యొక్క ఎర్త్ పిట్ ఎర్తింగ్ చేసింది ప్రాపర్గా అంటే మంచిగా లేదనుకోండి అప్పుడు మీకు ఈ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. అదేంటంటే నేను చెప్పాను కదా ఇంతకుముందు ఏదైతే కరెంటు రిటర్న్ వచ్చిందో ఎర్త్ పిట్కి వచ్చిందో ఆ కరెంటు మళ్ళీ ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో ఎర్త్ పిట్కి వచ్చిన కరెంటు మీ ఫస్ట్ ఫ్లోర్లో ఎర్త్ పాయింట్లోకి రిటర్న్ పోయే అవకాశం అయితే ఉంటుంది. సో మీరు అప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న సాకెట్ కనుక మీరు ఎర్త్ వైర్లు ఎర్త్ పిన్ అంటే ఎర్త్ ఏదైతే సాకెట్లు ఉందో ఎర్త్ పాయింట్ ఆ పాయింట్ దగ్గర కనుక మీరు టెస్టర్ పెట్టినప్పుడు మాత్రం టెస్టర్ గ్లో అయ్యే అవకాశం ఉంది. ఇది చాలా డేంజర్ విషయం అండి. సో అలాగనే ఒకవేళ మనకు ఎర్త్ పిట్ సరిగా లేకపోతే అదే కరెంటు మీకు సెకండ్ ఫ్లోర్కి కూడా వెళ్ళే అవకాశం అయితే ఉన్నది. సో ఇలా వెళ్ళినప్పుడు మళ్ళీ అక్కడ మీరు సెకండ్ ఫ్లోర్లో కూడా మీరు టెస్టర్ పెడితే మీకు కరెంటు పాస్ కావడం పవర్ పాస్ కావడము మీకు ఒక టెస్టర్ గ్లోడ్ కావడము జరుగుతుంది. సో ఇందులో నేను చెప్పొచ్చేది ఏంటంటే మీకు ఎట్టి పరిస్థితుల్లో మీరు అన్ని సాకెట్లలో ఎర్తింగ్ అన్నది తీసుకోవాలి. అది గ్రౌండ్ ఫ్లోర్లో ఆ గ్రౌండ్ ఫ్లోర్లో నుంచి వచ్చిన ఎర్త్ వైర్ అన్నది ఎర్త్ పిట్కి ఇచ్చేయాలి. ఓకే, మరి దీనికి సొల్యూషన్ ఏంటండి? మరి మేము ఏం చేయాలి? మాకు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఒకటే ఫ్లోర్ ఉన్న వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదండి. ఎలాగైతే మీకు అన్ని పిన్లలో సాకెట్ల నుంచి ఎర్త్ వైర్ని తీసుకొచ్చి ఎర్త్ పిట్కి కనెక్షన్ చేయొచ్చు. కానీ ఒకవేళ 2 ఫ్లోర్లు ఉన్న వాళ్ళు మాత్రం ఏం చేయాలంటే మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా ప్రతి ఫ్లోర్కి గ్రౌండ్ ఫ్లోర్కి ఒక ఎర్త్ పిట్ అలాగనే ఫస్ట్ ఫ్లోర్కి ఒక ఎర్త్ పిట్ నెక్స్ట్ సెకండ్ ఫ్లోర్కి ఒక ఎర్త్ పిట్ అంటే ఎర్తింగ్ అన్నది సపరేట్గా చేసుకోవాలి. సో ఇలా చేసుకోవడం వల్ల మీరు ఒకవేళ కనుక ఏ ఒక్క ఫ్లోర్లో కానీ సమస్య వచ్చిందనుకోండి సో ఆ ఎర్త్ పిట్కి మాత్రమే మీకు పవర్ పోవడం అయితే జరుగుతుంది. సో ఇలా చేసుకోవడం వల్ల మీకు అంటే సహజంగా చాలామందికి డౌట్ ఉంది మాకు ఎన్ని ఫ్లోర్లు 3-4 ఫ్లోర్స్ ఉన్న ఒక ఎర్త్ పిట్ చాలా అని అంటే ఒక ఎర్త్ పిట్ కంటే నా సజెషన్ ఏంటంటే ఎన్ని ఫ్లోర్లు ఉంటే అన్ని ఎర్త్ పిట్లని పెట్టేసుకుంటే మాత్రం మీకు చాలా సేఫ్గా సెక్యూర్గా నెక్స్ట్ వచ్చేసి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉండే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది ఆడియన్స్ నేను ఎర్త్ పిట్ అంటే ఒకవేళ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఇట్లా ఎన్ని ఫ్లోర్స్ ఉన్నా కూడా
మీకు ఎర్తింగ్ అన్నది ఎలా చేయాలన్న దాని గురించి పూర్తి సమాచారం. ఒకవేళ కనుక వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్కి ఇప్పుడే వస్తే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.